హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా తయారయ్యే వంకాయ కొత్తిమీర కారాన్ని ప్రిపేర్ చేద్దాం. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. రోటీ చపాతీలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ. వంట మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, అలాగే టైం కూడా చాలా తక్కువ పడుతుందండి. కాబట్టి బిగినర్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఈ వంకాయ కొత్తిమీర కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొత్తిమీర కారానికి సంబంధించి ఒక 20 పచ్చిమిర్చిని ఇలా ముక్కలా కట్ చేసుకోవాలి. ఒక ఫ్రెష్ కొత్తిమీర కట్టను తీసుకోండి. దీన్ని కూడా వాష్ చేసేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, పోపు దినుసులన్నీ కూడా 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను వంకాయలను 1/2 కేజీ వరకు తీసుకున్నాను. వీటిని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని ఇందులోని కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసుకుంటే వంకాయలు ఎక్కువగా కాండ్రక్కకుండా ఉంటాయన్నమాట. దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ వంకాయ కొత్తిమీర కారానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయలను మీడియం మంట మీద మగ్గించుకుంటే ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఇందులో వాటర్ వేయకుండా కొంచెంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయి ఉంటాయండి. మూత చేసి చూస్తే చూడండి చక్కగా బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ వంకాయ ముక్కల్ని ఆయిల్లో ఎంత బాగా మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు వంకాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి రుచికి తగ్గ ఉప్పుని వేసేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే చక్కగా వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గి మెత్తబడిపోతాయండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా వంకాయలు అనేవి బాగా మగ్గిపోయి మెత్తబడ్డాయి కదా. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఈ కొత్తిమీర కారం మొత్తం కూడా ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేటట్టుగా అంతా కూడా బాగా కలుపుకోవాలి. మీడియం మంట మీద పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయ కొత్తిమీర కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు మగ్గించుకుంటే వంకాయ కొత్తిమీర కారం ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఫైనల్గా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా. ఈ స్టేజ్లో వంకాయ కొత్తిమీర కారం ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటే వంకాయ కొత్తిమీర కారం ప్రిపేర్ అయిపోయినట్టే. ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ కారం కలుపుకొని తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.